హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం S3 తోటి ప్రోగ్రామాటికల్గా ఎలా వర్క్ చేయొచ్చు అన్నది చూద్దాం. ఇంతకు ముందు వీడియోలో అంటే S3 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో అసలు S3 అంటే ఏంటి, S3లోకి మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి అంటే AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, డిలీట్ చేయడం ఎలాగా, ఇలాంటి విషయాలన్నీ చూసాం కదా. ఈ వీడియోలో మనం అవే విషయాల్ని ప్రోగ్రామాటికల్గా ఎలా చేయొచ్చు అన్నది చూద్దాం. మనం ఒక S3 బకెట్ని ప్రోగ్రామాటికల్గా క్రియేట్ చేద్దాం అండ్ ఆ బకెట్లోకి లోకల్ మిషన్ నుంచి ఒక ఫైల్ని అప్లోడ్ చేద్దాం అండ్ ఒక ఫైల్ని డౌన్లోడ్ చేద్దాం అండ్ ఆఫ్టర్ దట్ ఆ బకెట్లో ఉన్న ఒక ఫైల్ని డిలీట్ చేద్దాం, ఫైనల్గా బకెట్ని కూడా డిలీట్ చేద్దాం. ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఒక .NET డెవలపర్ని. నేను యూజ్ చేసే టెక్నాలజీస్ అన్నీ కూడా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ ఉంటాయి. సో నేను ఇక్కడ చూపించేదంతా కూడా నేను C# లాంగ్వేజ్ యూజ్ చేసి చూపిస్తాను. ఓకే, బట్ వన్ థింగ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా AWS మీద వర్క్ చేసేటప్పుడు ఒక లాంగ్వేజ్ గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలియాల్సింది ఇక్కడ AWS కాన్సెప్ట్స్. అది C#లో చేసామా, లేకపోతే జావాలో చేసామా, అది కాకపోతే పైథాన్లో చేసామా, ఇదంతా కూడా పెద్ద విషయం అయితే కాదు. మీకు ఆ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటే AWSలో వర్క్ చేయడం అనేది పెద్ద విషయమే కాదు. నేను .NET డెవలపర్ని కనుక .NEట్లో చూపిస్తాను. ఇదే స్ట్రక్చర్ అసలు S3 తోటి ప్రోగ్రామాటికల్గా ఎలా వర్క్ చేయాలి అన్నది మీకు చెప్పడం నా ఉద్దేశం తప్ప ఇక్కడ .NET తోటి ఎలా వర్క్ చేయాలి అని చెప్పడం అయితే కాదు. ప్రోగ్రామింగ్ తోటి మనం ఏమేం చేయొచ్చు, ఒక బకెట్లో ఏమేం చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ నేను చూపించడం నా ఉద్దేశం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో మీరు .NET డెవలపర్ అయినా కాకపోయినా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక బకెట్లోకి ఫైల్ అప్లోడ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు అండ్ ఆఫ్టర్ దట్ డిలీట్ చేయొచ్చు, ఇంకా ఈవెంట్స్ రాయొచ్చు. ఆ ఈవెంట్స్ ఎట్లా అన్నది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. ఈ వీడియోలో అయితే ఈవెంట్స్ చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఒక లాంబ్డా ఫంక్షన్ రాసి ఆ తర్వాత ఈవెంట్స్ ఎలా వర్క్ చేయొచ్చు అన్నది కూడా నేను చెప్తాను. ఓకే, దట్స్ వై మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ S3 తోటి ప్రోగ్రామాటికల్గా ఎలా వర్క్ చేయొచ్చు అన్నది మాత్రం ఇవాళ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందర మీ అందరికీ ఒక రిక్వెస్ట్, పాతదే మళ్ళీ చెప్తున్నాను. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, ఫైనల్గా ఒక కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా కన్స్ట్రక్టివ్గా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, ఏదైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా, ఇలాంటి విషయాలన్నీ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లెట్స్ ఫ్లిప్ టు AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్దాం. ఇక్కడ S3లో కనుక చూసినట్లయితే ఆల్రెడీ మనకు ఒక బకెట్ ఉంది, ఇది మనం ఇదివరకు క్రియేట్ చేసింది. సో ఇప్పుడు మనం ఇంకొక బకెట్ని ప్రోగ్రామాటికల్గా క్రియేట్ చేద్దాం. దానికోసం విజువల్ స్టూడియోలోకి వెళ్ళి ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. సింపుల్ కన్సోల్ అప్లికేషన్, మరి టఫ్ స్ట్రక్చర్ అయితే నేను తీసుకోవట్లేదు, సింపుల్ కన్సోల్ అప్లికేషన్. ఫ్రెండ్స్, మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి, మనం ఇక్కడ కొత్తగా చేసేది అయితే ఏమీ లేదు. చాలా వరకు కోడ్ మనకి AWS వాళ్ళ డాక్యుమెంట్స్లో ప్రొవైడ్ చేసేస్తారు. సో అది మనం యూజ్ చేసుకోవచ్చు. మన సొల్యూషన్ నేమ్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్స్. ఓకే, S3 ప్రాజెక్ట్ నేమ్ వచ్చింది నాది, రైట్. సింపుల్, ఇది కన్సోల్ అప్లికేషన్. ఈ కన్సోల్ అప్లికేషన్లో మనం గనక S3 తోటి వర్క్ చేయాలంటే మనం కొన్ని యాడ్ ఆన్స్ వేసుకోవాలి. దానికోసం నేను న్యూగెట్ ప్యాకేజెస్లోకి వెళ్తాను. ఎవరికైనా సరే, ఇది .NET వాళ్ళైనా, జావా వాళ్ళైనా, లేకపోతే పైథాన్ వాళ్ళైనా, ఎవరైనా సరే ఈ కన్సోల్లో మీరు వర్క్ చేయాలంటే, AWS తోటి కనుక వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని ప్యాకేజెస్ యాడ్ చేసుకోవాలి. సో AWS SDK అని కొట్టండి ఇక్కడ. సో AWS SDKలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ వస్తాయి. ఈ SDK ఇది తీసుకోవచ్చు, కానీ మనకు కావాల్సింది ఏంటి, S3 రిలేటెడ్ తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే సైజ్ ఎక్కువ, అది అనవసరం. ఓకే, S3 వరకు మనకి ప్రస్తుతానికి చాలు కనుక AWS SDK.S3. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్, రైట్. నాకు ఇది ఇన్స్టాల్ అయిపోయింది. సో లెట్స్ యాడ్ ద నేమ్ స్పేసెస్ రిక్వైర్డ్ యూజింగ్ amazon.s3.
ఓకే, ఇంకా కావాల్సినవి మనం రన్ టైంలో యాడ్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం, నేను ఆల్రెడీ ఈ రిక్వైర్మెంట్ మీద వర్క్ చేశాను. కొంత కోడ్ని ఏం చేశానంటే నేను సేవ్ చేసి ఉంచాను. ప్రతిదీ టైప్ చేయాల్సిన అవసరం ఉంది, మన టైం వేస్ట్ కదా, అందుకోసం అని చెప్పి నేను దీన్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఇక్కడ సేవ్ చేసి ఉంచాను. దాన్నే మనం యూజ్ చేసుకుందాం. మనకు కావాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా యాక్సెస్కి సీక్రెట్కి. మీరు మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళాలంటే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండాలి. అదే ప్రోగ్రామాటికల్గా వర్క్ చేయాలంటే యాక్సెస్కి సీక్రెట్కి కావాలి అని చెప్పాను. మీకు గుర్తుందా? ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే కనుక నేను అక్కడ మీకు క్లియర్గా చెప్పాను ఆ విషయాన్ని. ఓకే, సో నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ, టు వర్క్ విత్ AWS S3 నాకు యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ కావాలి. ఇవేంటంటే కనెక్షన్ స్ట్రింగ్ లాంటివి. మన అప్లికేషన్ నుంచి డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నప్పుడు ఎలాగైతే మనం కనెక్షన్ స్ట్రింగ్స్ అప్లై చేస్తామో అలాగే ఏదైనా AWS సర్వీస్ తోటి మనం వర్క్ చేయాలంటే, ప్రోగ్రామాటికల్గా వర్క్ చేయాలంటే మనకి యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ కావాలన్నమాట. సో లెట్స్ కాపీ దోస్ టూ. ఓకే, యాక్సెస్కి సీక్రెట్కి తీసుకున్నాను. ఆ తర్వాత నాకు కావాల్సింది ఏంటి, బకెట్ నేమ్ కూడా నేను తీసుకున్నాను. ఈ బకెట్ నేమ్ నేను ఏమి ఇచ్చానంటే క్లౌడ్ కంప్యూట్ సెకండ్ బకెట్ అని ఇచ్చాను. మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ఏంటి, క్లౌడ్ కంప్యూట్ ఫస్ట్ బకెట్. నేను అందుకని ఇక్కడ క్లౌడ్ కంప్యూట్ సెకండ్ బకెట్ అని చెప్పి ఇచ్చాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ప్రైవేట్ స్టాటిక్ రీజనల్, ఏ రీజన్లో కావాలి అవన్నీ కూడా మనము ప్రోగ్రామింగ్లో డిఫైన్ చేసుకోవచ్చు. అంటే గుర్తుందా మీకు, మన మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్తే మనం ఒక బకెట్ క్రియేట్ చేసేటప్పుడు రీజియన్ ఇస్తాం. ఇక్కడ ఏషియా పసిఫిక్ ముంబై AP South 1, అదే మనం ఇక్కడ ప్రోగ్రామింగ్లో డిఫైన్ చేస్తాం. AP South 1 అంటే అదే కదా. ఓకే, AP South 1, ఓకే, అదే మనం ఇక్కడ డిఫైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత అమెజాన్ S3, దిస్ ఇస్ ద ఇంటర్ఫేస్ టు కమ్యూనికేట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బకెట్ని క్రియేట్ చేయాలి. ఈ బకెట్ క్రియేట్ చేయడం కోసం నేనైతే ఆల్రెడీ ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను, అదే చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే అమెజాన్ S3 క్లయింట్, దిస్ ఇస్ టు కమ్యూనికేట్ విత్ ద S3. ఆ మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే మనం యాక్సెస్కి సప్లై చేయాలి, సీక్రెట్కి సప్లై చేయాలి, అండ్ ఏ రీజియన్లో. ఇక్కడ మనకి ఓవర్లోడింగ్ మెథడ్స్ చాలా ఉంటాయి. చూడండి, ఇక్కడ యాక్సెస్కి సీక్రెట్కి కొన్ని చూస్తే ఓన్లీ కాన్ఫిగరేషన్ అడుగుతుంది, జస్ట్ రీజియన్ అడుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే మీరు వర్క్ చేసే టైప్ని బట్టి ఉంటుంది అనమాట. మనం కనుక AWS టూల్ కిట్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఇలా యాక్సెస్కి సీక్రెట్కి ఇట్లా స్టాటిక్గా సప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అది మనం ల్యాండా ఫంక్షనాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను మీకు చెప్తాను దాని గురించి. ఇలా యాక్సెస్కి సీక్రెట్కి ఎప్పుడు సప్లై చేస్తామంటే మనం హోస్ట్ చేయట్లేదు అనుకోండి సర్వర్లెస్లో కానీ, లేకపోతే మనం AWSలో హోస్ట్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు యాక్సెస్కి సీక్రెట్కి ఏదైనా విండోస్ అప్లికేషన్ త్రూ వర్క్ చేస్తున్నప్పుడు అట్లాంటప్పుడు మనము యాక్సెస్కి సీక్రెట్కి సప్లై చేయాలి. కానీ ఇది లేకపోతే రిమైనింగ్ టైమ్స్లో మనం ఈ కీస్ని సప్లై చేయకూడదు. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్, ఎవరి చేతిలోకైనా వెళ్ళాయంటే ఏమైనా జరగవచ్చు. ఇది మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో నాకు S3 క్లయింట్ రెడీ ఉంది. ఓకే, నెక్స్ట్ నేనేం చేయాలి, నెక్స్ట్ బకెట్ క్రియేట్ చేయాలి. మనం ఒక పని చేద్దాం, ఇంకొక మెథడ్ రాసుకుందాం. స్టాటిక్ అసింక్ టాస్క్ బకెట్ ఈవెంట్స్, ఏదో ఒక పేరు. ఓకే, దీనికి ఏం కావాలి, నేను థ్రెడింగ్ ఎనేబుల్ చేసుకోవాలి. రైట్, సో ఇప్పుడు ఏంటంటే సింపుల్గా మనం ఈ పీస్ ఆఫ్ కోడ్ని యూజ్ చేసుకుందాం. రైట్, దీనికి ఏంటి, యూటిల్స్ తీసుకోవాలి, పుట్ బకెట్ రిక్వెస్ట్, మోడల్స్ తీసుకోవాలి. రైట్, ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే అమెజాన్ యూటిల్ డాట్ డస్ S3 బకెట్ ఎగ్జిస్ట్ V2 అసింక్ అంటే ఏంటంటే మనం తెలుసు కదా, మనం ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసి ఒక బకెట్ ఒక ఫోల్డర్ని అందులో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు అసలు ఆ డైరెక్టరీ అనేది ఉందా లేదా అనేది మనం చూస్తాం. అలాగే ఆ బకెట్ అనేది ఉందా లేదా అనేది ఇక్కడ చూస్తాం అనమాట. ఓకేనా, నా బకెట్ నేమ్ వచ్చి క్లౌడ్ కంప్యూట్ సెకండ్ బకెట్, ఇక్కడ ఉందా లేదు. రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద బకెట్.
To create the bucket, let me execute this. ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుందాం. ఓ సారీ నేను ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేయాలి కదా. అవైట్ అక్కర్లేదు, ఇక్కడ డాట్ వెయిట్. ఓకే, సో ఇప్పుడు మనం కాల్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి బకెట్ క్రియేట్ అయిందా లేదా అన్నది చూద్దాం. ఓకే, execute the code. ఈ కోడ్ ఈవెంట్స్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఏం జరిగింది, మనకు బకెట్ ఉందా లేదా అన్నది చెక్ చేసింది ఈ పీస్ ఆఫ్ కోడ్. బకెట్ లేదు, అందుకని ఇక్కడికి వచ్చింది. నాట్ అని పెట్టాను కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి బకెట్ లేదు. సో నేను ఈ బ్లాక్లోకి ఎంటర్ అయ్యాను. నెక్స్ట్ పుట్ బకెట్ రిక్వెస్ట్ పెట్టాను. ఏమని చెప్పి పుట్ బకెట్ రిక్వెస్ట్ అంటే బకెట్ క్రియేట్ చేయమనే రిక్వెస్ట్ అనమాట. సో నా బకెట్ నేమ్ నేను అడుగుతున్నది ఏంటి, క్లౌడ్ కంప్యూట్ సెకండ్ బకెట్ అని చెప్పి క్రియేట్ చేయమంటున్నాను. ఇది అయిపోయింది. సో సక్సెస్. ఇప్పుడు నా బకెట్ క్రియేట్ అయిందా లేదా అన్నది నేను ఇక్కడ చూస్తాను. రైట్, నాకు ఇక్కడ క్లౌడ్ కంప్యూట్ సెకండ్ బకెట్ అని చెప్పి క్రియేట్ అయిపోయింది. రీజియన్ వచ్చి ఏషియా పసిఫిక్ ముంబై. ఓకే, సో ఇది సక్సెస్. ఓకే, ఇప్పుడు మనం ఈ బకెట్లోకి ఒక ఆబ్జెక్ట్ని ప్రోగ్రామాటికల్గా అప్లోడ్ చేద్దాం. ఏదో ఒక ఫైల్ని అప్లోడ్ చేద్దాం. రైట్, ఇప్పుడు మనం ప్రోగ్రామాటికల్గా ఈ బకెట్లోకి ఒక ఫైల్ని ఎలా అప్లోడ్ చేయాలన్నది చూద్దాం. దిస్ ఇస్ ద బకెట్ నేమ్ క్లౌడ్ కంప్యూట్ సెకండ్ బకెట్. ఓకే, సో లెట్స్ లుక్ టు విజువల్ స్టూడియో. ట్రాన్స్ఫర్ యూటిలిటీ అనే క్లాస్ యూజ్ చేస్తామండి. వేర్ ఫైల్ ట్రాన్స్ఫర్ యూటిలిటీ. విజువల్ స్టూడియోలో C# యూజ్ చేస్తున్నాను నేను. న్యూ ట్రాన్స్ఫర్ యూటిలిటీ, దానికి పారామీటర్ వచ్చి S3 క్లయింట్. సో నేను దానికోసం యాడ్ చేసుకోవాల్సిన యాడ్ ఆన్ ఏంటంటే యూజింగ్ amazon.s3.transfer. దిస్ ఈజ్ టు అప్లోడ్. ఒక ఫైల్ని మూవ్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం అనమాట. సో ఇది అప్లోడ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ యూటిలిటీ అవాయిడ్ ట్రాన్స్ఫర్ యూటిలిటీ డాట్ అప్లోడ్ అసింక్. ఓకే, దీనికి నా రిక్వెస్ట్ వచ్చి మనము పాత్ ఇవ్వాలి, ఫైల్ పాత్. నా పాత్ ఎక్కడుంది, నా ఫైల్ మనం ఆల్రెడీ కొన్ని డిఫైన్ చేసుకుని చెప్పాను కదా, అక్కడి నుంచి తీసుకుంటాను. ఇక్కడ ఉంది నా ఫైల్ వచ్చి. ఓకే, సో ఈ లొకేషన్లో చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ S3 పార్ట్ 4 అనే చోట నా ఫైల్ ఉంది. రైట్, దిస్ ఈజ్ మై ఫైల్. ఇక్కడ నుంచి నేను ఈ ఫైల్ తీసుకెళ్ళి S3లో ఈ బకెట్లోకి అప్లోడ్ చేయాలి. దిస్ ఈజ్ మై టార్గెట్. ఓకే, now I'm going to do that. Path, bucket name. Okay, this is my file path. ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ బ్రేక్ పాయింట్ తీసిండి, డైరెక్ట్గా ఇక్కడ చూద్దాం. రైట్, ఇందులోకి రాలేదు ఈసారి, ఎందుకంటే ఆ బకెట్ అనేది ఆల్రెడీ ఉంది. సో అందుకని ఈ బ్లాక్లో రాకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. నా ఫైల్ పాత్ వచ్చి ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది, ఈ పైన ఇచ్చిందే నేను ఇచ్చిందే.
సో నా బకెట్ నేమ్ వచ్చి క్లౌడ్ కంప్యూట్ సెకండ్ బకెట్. సక్సెస్. ఇప్పుడు మనం బకెట్లోకి వెళ్ళి ఫైల్ క్రియేట్ అయిందా లేదా అన్నది చూద్దాం. ఎస్, నా ఫైల్ సక్సెస్ఫుల్గా బకెట్లోకి అప్లోడ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఆ డౌన్లోడ్ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. బ్యాక్ టు విజువల్ స్టూడియో. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే నేను డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఆ డౌన్లోడ్కి నేను ఆల్రెడీ రాశాను, సేమ్ అదే యూజ్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఆ బకెట్ నేమ్, ఆ డౌన్లోడ్ పాత్ ఎక్కడికి రావాలి నా ఫైలు అనేది నేను ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఓకే, S3 పార్ట్ 4లోనే పెడదాం. అక్కడ ఒక డౌన్లోడ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ డౌన్లోడ్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఫైల్ ట్రాన్స్ఫర్ యూటిలిటీ డౌన్లోడ్ రిక్వెస్ట్. ఓకే, దీన్ని మనం రిక్వెస్ట్ అని తీసుకుందాం, కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుంది. రిక్వెస్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ యూటిలిటీ. సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో ఉంది, అందుకని అక్కడ అది ఎర్రర్ లాగా చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 ఫంక్షనాలిటీస్ని మళ్ళీ చూద్దాం. బకెట్ని డిలీట్ చేసేస్తాను నేను. డిలీట్ ద బకెట్, ఎంటీ బకెట్, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఏవో ఉన్నాయి, అందుకని ఎంటీ చేస్తే కానీ డిలీట్ చేయడానికి కుదరదు. రైట్, సో డిలీటెడ్, ఎంటీ అయిపోయింది. ఇప్పుడు డిలీట్ ద బకెట్, డిలీట్, డన్. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని బకెట్స్ మిగిలాయి? ఇక్కడ ఒకటే బకెట్. ఇప్పుడు నేను మళ్ళీ నా కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే బకెట్ క్రియేట్ అవ్వాలి, అండ్ ఆఫ్టర్ దట్ ఒక ఫైల్ అప్లోడ్ అవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ అదే ఫైలు డౌన్లోడ్ అవ్వాలి. సో కమాన్ నెక్స్ట్ స్టెప్. రైట్, ఈ బ్లాక్లోకి వచ్చింది. ఇక్కడ పుట్ ఆబ్జెక్ట్ రిక్వెస్ట్ సక్సెస్. సో నాకు బకెట్ క్రియేట్ అయిందా? ఎస్, బకెట్ క్రియేట్ అయింది. అండర్ ద బకెట్ ఏమీ ఆబ్జెక్ట్స్ అయితే లేవు. సో ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఎన్ ఆబ్జెక్ట్. రైట్, ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ అనేది ఫోల్డర్ ఉందో చూసుకోండి, లేదు కదా. ఇప్పుడు నేను ఇది చేస్తే డౌన్లోడ్ అయిపోవాలి. రైట్, ఎస్, డౌన్లోడ్ అనే చోట నా ఫైల్ నాకు సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయింది. దట్స్ ఆల్. ఓకే, ఈ విధంగా మనం అప్లోడ్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒక ఫైల్ని డిలీట్ చేయడం ఎలాగా అండ్ బకెట్ని డిలీట్ చేయడం ఎలాగా అన్నది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్ని డిలీట్ చేద్దాం. ఆబ్జెక్ట్ అంటే దీన్ని కీ అంటారు. బకెట్లో అండర్ ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కీస్ అని చెప్తారు. సో ఆ కీని మనం డిలీట్ చేద్దాం ఫస్ట్. ఓకే, లెట్స్ ఫ్లిప్ టు విజువల్ స్టూడియో. సో వేర్ డిలీట్ రిక్వెస్ట్, రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డిలీట్ ఆబ్జెక్ట్ రిక్వెస్ట్. ఓకే, డిలీట్ ఆబ్జెక్ట్ రిక్వెస్ట్లో మనం సప్లై చేయాల్సిన పారామీటర్స్ వచ్చి బకెట్ నేమ్ ఇవ్వాలి. అంటే ఏ బకెట్లో అది ఉంది అనేది మనకు తెలియాలి కదా. సో అండర్ దట్ కీ నేమ్. ఓకే, అంటే ఏ ఫైల్ని మనం డిలీట్ చేయాలి ఈ రెండు మనం చెప్పాలన్నమాట. అవాయిడ్, వన్ సెకండ్, అవాయిడ్ S3 client dot delete object asynchronously. ఓకే, సో డిలీట్ రిక్వెస్ట్ ఇక్కడ చూడండి, వాడు ఆల్రెడీ మనకు కావాల్సిన పారామీటర్స్ ఏంటన్నది చెప్తున్నాడు. ఈ డిలీట్ రిక్వెస్ట్ నేను చేయాలి. రైట్, లెట్స్ ఎగ్జిక్యూట్ ద కోడ్ అండ్ టెస్ట్.
మనం ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుందాం. రైట్. సో ES3లోకి వచ్చి చూస్తే రైట్, ఇక్కడ నాకు ఫైల్ ఫస్ట్ upload.txt అని చెప్పి ఒక ఫైల్ ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ ఫైల్. రైట్. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి ఫైల్ సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయింది. ఫైన్. సో మనం ఏం చేసాం, ఫస్ట్ అప్లోడ్ చేసాం, తర్వాత డిలీట్ కూడా చేసాం, డౌన్లోడ్ చేసాం, 3 చేసాం. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే బకెట్ని డిలీట్ చేసేద్దాం. బకెట్ని తీసేస్తే కంప్లీట్ ఒక సర్కిల్ ఫినిష్ అయినట్టు ఉంటుంది. ఓకే. సో టు డిలీట్ ద బకెట్, వేర్ delete bucket is equal to new delete bucket request. దానికి పారామీటర్స్ ఏంటి, బకెట్ ఏంటా, బకెట్ మై బకెట్ నేమ్ ఈజ్ బకెట్ నేమ్ await sorry this must be terminated with a semicolon. C# అనమాట నేను యూజ్ చేసేది. C# అంటే వెరీ సిమిలర్ టు C and C++. సో ఆటోమేటిక్గా మనం సెమికోలన్ తోటి టెర్మినేట్ చేయాలి. ES3 client dot delete bucket. ఓకే, delete bucket request. రైట్. సో మనము ఈ అప్లోడ్ ఫంక్షనాలిటీని కామెంట్ చేసేద్దాం. ప్రతిసారి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, తర్వాత దీన్ని కూడా కామెంట్ చేసేద్దాం. ఇందులోకి ఎలాగో రాదు, ఎందుకంటే బకెట్ ఆల్రెడీ ఉంది కనుక ఈ బ్లాక్లోకి రాదు. సో ఆబ్జెక్ట్ ఎలాగో మనం డిలీట్ చేసేసాము. సో ఇది కూడా అవసరం లేదు, ప్రస్తుతానికి ఒకటే చూద్దాం. రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్. ఇక్కడికి డైరెక్ట్గా వచ్చింది, ఈ బ్లాక్లోకి వెళ్ళే చూసారా, ఎందుకంటే బకెట్ అనేది ఆల్రెడీ ఉంది కనుక. రైట్. ఇది సక్సెస్. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే రీఫ్రెష్ చేయండి, నా బకెట్ అనేది సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం S3లో డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తాం. ఇది మీకు నేను చెప్పింది చాలా సింపుల్ వర్క్ అనమాట. మనం ఇంకా చాలా చేస్తాం. ఈవెంట్స్ రాస్తాము, ఈవెంట్స్ రాసి లాంబ్డా ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలాంటివన్నీ చేస్తాం. బట్ మీకు కొంచెం తెలియాలి అని చెప్పి ప్రోగ్రామాటికల్గా ఎలా వర్క్ చేయొచ్చు అన్నది మీకు తెలియాలి అని చెప్పి ఇది చేశాను అంతే. సాధారణంగా మనం ఎలా యూజ్ చేస్తూ ఉంటామంటే, మనం ఎవరైనా క్లయింట్స్కి వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక యూజర్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తాం. S3 రిలేటెడ్గా సమ్ పర్మిషన్స్ ఇచ్చేస్తాం. వాళ్ళకి రీడ్ పర్మిషన్స్ కావాలా, రైట్ పర్మిషన్స్ కావాలా, లేకపోతే ఫుల్ పర్మిషన్స్ కావాలా అన్నదాని బేస్లో వాళ్ళకు ఒక పర్మిషన్ క్రియేట్ చేసి ఒక యూజర్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేసుకుంటూ ఉంటారంటే ఆ యాక్సెస్కి సీక్రెట్కి యూజ్ చేసుకుని వాళ్ళ ఫైల్స్ని S3లోకి అప్లోడ్ చేస్తారు. సపోజ్ వాళ్ళ రిక్వెస్ట్ వచ్చి ఎట్లా ఉంటుందంటే సమ్ డేటాని JSON ఫార్మేట్లో అప్లోడ్ చేస్తారు. JSON ఫార్మేట్లో పెట్టుకుని ఆ ఫైల్ని వాళ్ళు S3లోకి అప్లోడ్ చేస్తారు. నేనేం చేస్తానంటే ఒక లాంబ్డా ఫంక్షన్ రాస్తాను. ఆ లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి, మళ్ళీ C# కోడ్ లాంటిది, C# కానీ జావా కానీ లేకపోతే పైథాన్ కానీ ఇలాంటిది ఏదో ఒకటి అవుతుంది మళ్ళీ అనమాట. ఆ కోడ్ యూస్ రాసి ఆ లాంబ్డా ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను అనమాట. ఆ లాంబ్డా ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, ప్రాపర్టీస్, ఈవెంట్స్, నోటిఫికేషన్స్ చూసారా, ఇక్కడ పుట్టు, పోస్టు, కాపీ, మల్టీపార్ట్ అప్లోడు ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయా. ఇవన్నీ ఏంటంటే ఈవెంట్స్ అనమాట. ఈ బకెట్లో అప్లోడ్ అయినప్పుడు పుట్ మనం కనుక ఇక్కడ చెక్ చేసి ఉంటే పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ పుట్కి మనం ఏం చేస్తామంటే ఒక లాంబ్డా ఫంక్షన్ అటాచ్ చేస్తాం అనమాట. అప్పుడు ఇమీడియట్గా మనం ఒక ఫైల్ అప్లోడ్ చేయగానే ఆ లాంబ్డా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండర్ దట్ లాంబ్డా ఫంక్షన్ మనం ఏం చేస్తాం, సమ్ కోడ్ రాస్తాం. అంటే ఎలా ఉంటుందంటే ఆ JSON ఫార్మేట్లో డేటా పెట్టుకుంటారని చెప్పిన రిక్వెస్ట్ సంథింగ్ లైక్ వాళ్ళు JSONలో సమ్ కస్టమర్ డేటా పెట్టుకుంటారు. ఆ కస్టమర్ డేటా అంతటిని కూడా మనం తీసుకెళ్ళి రిలేషనల్ డేటాబేస్లో MySQLలో కానీ SQLలో కానీ
ఈ రెండు కాకపోతే NoSQL, MongoDB లాంటిది DynamoDB అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది మనకు అనమాట. ఇక్కడ AWSలో DynamoDBలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకోవడానికి మనం లాంబ్డా ఫంక్షన్ రాసుకోవచ్చు. అంటే వాళ్ళు పంపిన జేసన్ని నేను డీసీరియలైజ్ చేసుకుని వచ్చిన డేటాను తీసుకెళ్ళి డేటాబేస్లో పెట్టుకుంటాను. వాళ్ళ పని ఏంటి, క్లయింట్ పని ఏంటి, జస్ట్ డేటా కలెక్ట్ చేసుకుని దాన్ని జేసన్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకుని జస్ట్ అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకున్న వెంటనే నా ఈవెంట్ రన్ అవుతుంది. నా ఈవెంట్ రన్ అయిన వెంటనే ఆ డేటా అంతా కూడా డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. అలా యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత ఇంకా చెప్పాల్సి వస్తే కస్టమర్ డేటా ఏదో వాళ్ళు ఒకే బల్క్ డేటా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి బల్క్ డేటా ఒకటే ఫైల్లో పెడతారు. నేను ఆ డేటా అంతా కూడా తెచ్చుకుని దాన్ని డీసీరియలైజ్ చేసుకుని సమ్ రిక్వెస్ట్ ఏంటంటే కస్టమర్స్ అందరికీ మెసేజెస్ వెళ్ళాలి, బాబు నీ డేటా రిసీవ్డ్ అని చెప్పనమాట. నేను ఎస్ఎన్ఎస్ అని చెప్పి మనకి AWSలో ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ రిలేటెడ్ లాంబ్డా ఫంక్షన్ రాసుకుంటాను. అది రాసుకుని ఆ లాంబ్డా ఫంక్షన్ తీసుకెళ్ళి బకెట్కి అటాచ్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, మీరు బకెట్ అప్లోడ్ చేయగానే ఆ డేటా అంతా డీసీరియలైజ్ అయ్యి ఆ కస్టమర్స్ అందరి మొబైల్ నెంబర్స్ కానీ ఈమెయిల్స్ కానీ నోటిఫికేషన్ ఈమెయిల్ వెళ్ళొచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ కావచ్చు, మన కస్టమర్ రిక్వెస్ట్ అదంతా కూడా. అలా ఆ డేటా అంతా డీసీరియలైజ్ అయ్యి మొబైల్కి OTP మొబైల్కి సమ్ మెసేజ్ వెళ్ళొచ్చు. అది కాకపోతే వాళ్ళ ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ కూడా మనం పంపించవచ్చు అనమాట. ఈ విధంగా యూజ్ చేసుకోవడం కోసం S3 బకెట్ అనే దాన్ని మనం వాడుతూ ఉంటాం. ఇది మనం తెలుసుకోవాల్సింది అంతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం లాంబ్డా ఫంక్షన్ నెక్స్ట్ అంటే కాదు, నెక్స్ట్ ఇంకా కొంచెం S3 గురించి చెప్తాను నేను. ఆఫ్టర్ దట్ అప్కమింగ్ వీడియోస్లో ఏంటంటే లాంబ్డా ఫంక్షన్స్ రాద్దాం. ఆ లాంబ్డా ఫంక్షన్స్ని S3లోకి ఏదైనా ఒక ఫైల్ని అప్లోడ్ చేసినప్పుడు ఇన్వోక్ అయ్యేలాగా మనం ఈవెంట్ సెట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై బై.